హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డియర్ జాన్వి. ఈ వీడియోలో మా ఇంట్లో ఉండే వాల్ ని మేము ఎలా రీక్రియేట్ చేసామో చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. యాక్చువల్లీ ఈ వాల్ బిఫోర్ ఎలా ఉండేది, ఆఫ్టర్ ఎలా చేంజ్ చేసామనేది చూపిస్తాను. బిఫోర్ ఈ వాల్ ఇలా డార్క్ పర్పుల్ కలర్ లో ఉండేది. దాని మీద అయితే ఇలా గోల్డ్ లైన్స్ మేము మీషోలో ఆర్డర్ పెట్టి అయితే డెకర్ చేసాం. అసలు ఈ వాల్ లుక్ కూడా బానే ఉండేది, నాకైతే నచ్చింది. కానీ మా హస్బెండ్ కి వాల్ కలర్ అస్సలు నచ్చలేదు. ఏదైనా లైట్ కలర్ ఉంటే బెటర్ ఏమో అనేవారు. సో దాన్ని అయితే లో బడ్జెట్ లో రీక్రియేట్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాం. అండ్ ఇక్కడ వచ్చేసి వాల్ ప్రైమర్ అనమాట. దీన్ని లైట్ గా కొంచెం వాటర్ లో కలిపి వాల్ కి పెయింట్ చేయమన్నారు. మాకు తెలియక మేము స్టార్టింగ్ లో కొంచెం ఎక్కువ వాటరే వేసేసాము. సో ఇక్కడైతే ఇలా పెయింట్ చేయడం స్టార్ట్ చేసాం. చూసారా, ముందున్న పర్పుల్ వాల్ కి పైన ఉన్న గోల్డ్ కలర్ లైన్స్ అన్ని కూడా తీసేసాము. ఇక్కడ అసలు చిక్ అనేది స్టార్ట్ అయింది. ఏమైందంటే బ్యాక్ కలర్ ఉన్నది డార్క్ పర్పుల్ కలర్ అండ్ దాని మీద ఇలా వైట్ లైన్స్ లా ఫామ్ అయ్యాయి కదా. అండ్ మేము కొన్న వాల్ స్టిక్కర్ వచ్చేసి కొంచెం లైట్ స్కై బ్లూ కలర్ ఉంటది. సో అది దీని మీద స్టిక్ చేస్తుంటే లోపల వైట్ లైన్స్ అండ్ డార్క్ బ్యాక్గ్రౌండ్ కి సరిగ్గా మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. ఆ లైన్స్ అనేవి బయటికి కనిపిస్తున్నాయి. సో వాల్ అంతా కూడా వైట్ పెయింట్ వేస్తే సరిపోతుంది, అప్పుడంతా ఈవెన్ గా ఉంటది కదా అనుకున్నా. మాకు కూడా పెద్దగా ఐడియా లేదు. సో ఇలా పెయింట్ షాప్ కి వెళ్ళి ఈ వాల్ ఫోటో చూపించి దీన్ని ఇలా మేము వాల్ స్టిక్కర్ తో రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో కొంచెం అన్ఈవెన్ గా ఉంది, అంతా ఈవెన్ గా ఉండడానికి పెయింట్ అడిగామన్నమాట. సో వాళ్ళైతే పెయింట్ ఏం అవసరం లేదు, ఈ ప్రైమర్ ఒక 2 కోటింగ్స్ వేయండి సరిపోతుంది అన్నారు. సో అలా అనేసి తెచ్చాము. వాళ్ళైతే కొంచెం వాటర్ లో మిక్స్ చేసి కోటింగ్ వేయమన్నారు. మేము ఫస్ట్ టైం కలిపినప్పుడు కొంచెం వాటర్ ఎక్కువగానే వేసేసినట్టున్నాము, చాలా పల్చగా ఉండేది. నిజంగా పెయింటింగ్ వేయడం కూడా ఒక కళ. చూస్తే ఏముందిలే ఈజీయే కదా అనుకుంటాం గానీ నిజంగా కొంచెం కష్టంగానే ఉంది. ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే పెయింట్ రోలర్ కొనుక్కోలేదు. మేబీ ఆ రోలర్ తో వేసుంటే అంతా ఈవెన్ గా వచ్చేదేమో. ఇలా బ్రష్ తో వేయడం వల్ల కొంచెం అటు ఇటుగా వచ్చింది. ఇక్కడ మీకే కనిపిస్తుంది. మీలో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే పెయింట్ రోలర్ తో పెయింట్ చేయండి, చాలా ఈవెన్ గా వస్తుంది అనమాట. పైనుంచి కింద వరకు కూడా ఇలా హాఫ్ ఆఫ్ గా కనిపించదు. సో ఇంకా బ్రష్ తో అయితే పెయింట్ చేయడం స్టార్ట్ చేసాం. ఇది వచ్చేసి ఫస్ట్ కోటింగ్ వేసేటప్పుడే అసలు ఫుల్ క్వశ్చన్ మార్క్ మైండ్ అయిపోయింది. నిజంగా ఇది వర్క్ అవుతుందా వర్క్ అవ్వదా ఏంటి ఇలా ఉంది. లాస్ట్ ఆ వాల్ పర్పుల్ మీద ఆ వైట్ లైన్స్ కవర్ అవ్వడానికి అనేసి మేము వైట్ పెయింట్ సెలెక్ట్ చేసుకున్నాము. కానీ చూడండి ఆ వైట్ లైన్స్ అస్సలు కవర్ అవ్వలేదు, ఎలా ఉన్నది అలానే అనిపించింది. అసలు ఇదంతా కూడా కలుస్తుందా లేదా, మొత్తం అంతా వైట్ కలర్ వాల్ లా చేసేద్దాం అనేది మా టార్గెట్. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఫుల్ రివర్స్ లో ఉందన్నమాట. కలుస్తుందని నమ్మకం అయితే పోయింది. కానీ మా హస్బెండ్ అయితే ఇది వచ్చేసి సింగిల్ కోటింగ్ కదా అండ్ అలానే కొంచెం డ్రై అయిన తర్వాత ఇంకొంచెం డార్క్ గా కనిపించే ఛాన్సెస్ ఉంటాయిలే అనేసి అన్నారు. ఇంకా నెక్స్ట్ టైం నుంచి అయితే వాటర్ చాలా కొంచెం కలిపేసి ఇంకా అలా పెయింట్ చేయడం అయితే స్టార్ట్ చేసాం. ఇగోండి ఇంకా ఫస్ట్ కోటింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మీరు లెఫ్ట్ సైడ్ చూస్తుంటే అక్కడ కొంచెం లైట్ గా ఉంది కదా పెయింట్, ఎందుకంటే అక్కడ మేము వాటర్ కొంచెం ఎక్కువ కలిపేసాము. ఈ వర్క్ అంతా కూడా ఉగాదికి ఒక 2 days బిఫోర్ స్టార్ట్ చేసాం అనమాట. యాక్చువల్లీ సింగిల్ కోటింగ్ వేస్తే అయిపోతుందేమో అనుకున్నాము, కానీ ఫస్ట్ కోటింగ్ వేసి అది మళ్ళీ డ్రై అయిన తర్వాత సింగిల్ కోటింగ్ వేయాల్సి వచ్చింది. సో ఈ పెయింటింగ్ వరకే మాకు ఒక 2 to 3 days అయితే పట్టింది. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇది కూడా వాల్ స్టిక్కరే అనమాట. చాలా ఈవెన్ గా వేసుకున్నాం, చాలా బ్యూటిఫుల్ గా వేసాం, చాలా బాగా నచ్చింది లుక్ మాకు. సో ఇట్ సైడ్ వాల్ కూడా మంచిగా రీక్రియేట్ చేద్దాం, ఒక లైట్ కలర్ తో అయితే ఫిక్స్ అయ్యాం. చూడాలి ఫైనల్ గా ఎలా వస్తుందో. ఇక్కడైతే మా హస్బెండ్ సెకండ్ కోటింగ్ కూడా వేయడం స్టార్ట్ చేసేసారు. సెకండ్ కోటింగ్ వేసిన తర్వాత లుక్ అయితే అమ్మయ్య పర్లేదు, కొంచెం వైట్ కలర్ గా అనిపిస్తుంది అనే ధైర్యం వచ్చింది. ఫస్ట్ లుక్ తర్వాత అయితే చాలా భయం వేసింది, మనకి వేయడం రాక ఏమైనా వాల్ ని పాడు చేసేసామేమో అని. యాక్చువల్లీ వాల్ కి 2 కోటింగ్స్ అవసరం అవుతాయేమో అనుకున్నాం, కానీ 3 కోటింగ్స్ వేయాల్సి వచ్చింది అనమాట. ఇంకా రోజు నైట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 3rd కోటింగ్ కూడా వేశారు. మళ్ళీ ఈ వీడియో నేను ఉగాదికి ముందు తీసాను. ఉగాది కల్లా ఇల్లు మొత్తం మంచిగా చేసుకుందాంలే అనేసి అనుకున్నా, కానీ అసలు చేయలేకపోయాం అనమాట. యాక్చువల్లీ వర్క్ అంతా 2 days లో కంప్లీట్ చేసేస్తాం అనుకున్నాము, కానీ చాలా డేసే పట్టింది. అసలు ఏంటనేది రీజన్ నేను తర్వాత చెప్తాను. ఆఫ్టర్ 3 కోటింగ్స్ తర్వాత వాల్ కలర్ వచ్చేసి అలా ఉంది. ఇంకైతే స్టిక్కర్ వేసేయడం స్టార్ట్ చేసాం. మీరు లాస్ట్ వీడియోలో చూసుంటే మా పాప వాళ్ళ స్కూల్ కి వెళ్తున్నాను యాజ్ ఎ టీచర్ గా అని చెప్పాను కదా. సో ఇంకా ఆ వర్కే నాకు సరిపోయేది అనమాట. ఇంకా నైట్ తినేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేసేవాళ్ళం ఈ వర్క్ అంతా. చూడండి ఆఫ్టర్ 3 కోటింగ్స్ తర్వాత వాల్ కొంచెం ఈ కలర్ వచ్చింది అనమాట. పర్లేదు, సాటిస్ఫై అయ్యాం. ఇక్కడైతే వాల్ స్టిక్కర్ వేయడం కూడా స్టార్ట్ చేసేస్తున్నాం. ఈ వాల్ స్టిక్కర్ వచ్చేసి మేము ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాము. మీకు కనుక లింక్ కావాలంటే కింద ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ఇస్తాను, చూసేయండి. ఈ వాల్ స్టిక్కర్ వేయడం అనేది వేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఆల్రెడీ ఎవరైనా వేసుంటే అంత ఈజీ అయితే అస్సలు కాదు.
లాస్ట్ టైం మా హాల్లో వేరే వాల్కి వేసినప్పుడే నేను చాలా అనుభవించాను అనమాట. మా హస్బెండ్కి నాకు చాలా డిస్కషన్స్ జరిగాయి ఆ వాల్ స్టిక్కర్ అంతా వేసేలోపు. అంటే ఏం కాదు, అతనేమో చాలా నీట్ పర్ఫెక్ట్, అది అసలు వాల్ స్టిక్కరే కాదు అన్నంత లుక్లో పెట్టాలి అన్నట్టుగా అతను ట్రై చేసేవారు అనమాట. మనకు అదంతా కొత్త, సరిగ్గా పట్టుకోవడం కూడా వచ్చేది కాదు. సో చాలా డిస్కషన్స్ అయితే వచ్చేవి, సరిగ్గా పట్టుకోవట్లేదు, ఇటు పట్టుకోవట్లేదు, అటు లాగేస్తున్నావు, ఇటు లాగేస్తున్నావు అని చెప్పేసి. యాక్చువల్లీ తలనొప్పి అంతా వద్దు, ఒక 5000 ఎంతో ఇస్తే డైరెక్ట్గా మనం వాల్ స్టెన్సిల్సే వేసుకోవచ్చు కదా అనేసి అయితే అన్నాను. కానీ లేదు, ట్రై చేద్దాం, లాస్ట్ టైం ఆ వాల్కి వేసాం కదా, ఇది చేద్దాంలే అని చెప్పేసి అయితే అన్నారు మా ఆయన. యాక్చువల్లీ మేము 5 రోల్సే ఆర్డర్ పెట్టాం, కానీ మాకు వాల్కి టోటల్గా 7 రోల్స్ అయితే కావాల్సి వచ్చింది అనమాట. ఫస్ట్ డే అయితే ఎలాగోలాగా మెల్లిగా ఓపిక తెచ్చుకొని ఇంకా 5 రోల్స్ వేసేసాము. మేము సెలెక్ట్ చేసుకునే డిజైన్ వచ్చేసి లైన్స్లో ఉంటుంది. ఆ లైన్స్ ఎలా వేసినా సరే పర్లేదు, బాగానే ఉంటుంది. కానీ మా హస్బెండ్ మాత్రం పర్ఫెక్ట్గా రావాలని చెప్పేసి లైన్ పక్కన లైన్ కరెక్ట్గా దేని పక్కన ఏది రావాలో డిజైన్ అలానే వచ్చేటట్టు పెట్టేవారనమాట. కొంచెం అటు ఇటు అయినా సరే రివర్స్ కోటింగ్ నాకు అయ్యేది, సరిగ్గా పట్టుకోవట్లేదు అని చెప్పేసి. ఇంక ఇక్కడైతే బ్యాక్ సైడ్ నుంచి కొంచెం కొంచెంగా స్టిక్కర్ తీస్తూ ఉంటే నేను వచ్చేసి క్లాత్ యూస్ చేసి స్టిక్ చేస్తూ వస్తున్నాను. మనం చేతితో కూడా స్టిక్ చేయొచ్చు, దానివల్ల ఎయిర్ బబుల్స్ ఫామ్ అయిపోతాయి. వన్స్ ఎయిర్ బబుల్స్ కానీ ఫామ్ అయ్యాయంటే ఇంకా మొత్తం స్టిక్కర్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. సో ఇలా క్లాత్ యూస్ చేసి మనం గట్టిగా అడిచిపెట్టి చేస్తే మనకి ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా చాలా బాగా వస్తుంది అనమాట. ఇంక ఇక్కడ చూడండి, మధ్యలో ఇలా సర్క్యూట్స్ అలాంటివి ఏమైనా వాల్కి వచ్చాయి అనుకోండి, అక్కడ ఇంకొంచెం చికాగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే కరెక్ట్గా పెట్టాలి అండ్ అలానే ఆ సర్క్యూట్ చుట్టూరు కూడా నీట్గా కట్ చేయాలి. ఇదంతా కూడా మేము ఉగాది ముందు రోజు వేసామన్నమాట. ఇంక ఇక్కడైతే కామెడీ చేసుకుంటున్నాం, వద్దు కోపం అవ్వద్దు, ఏమైనా కోపం అయ్యావంటే రేపు మన ఇంట్లో అసలు ఉగాది ఫెస్టివలే ఉండదు అని చెప్పేసి అయితే ఇంక ఇక్కడ జోక్ చేస్తున్నాం. ఇంకా అది 5 రోల్స్ అయితే ఇంతవరకు వచ్చింది. ఆఫ్టర్ 5 రోల్స్ మా వాల్ లుక్ అయితే ఇలా ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఉగాది కల్లా కంప్లీట్ చేసేద్దాం, నీట్ గా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుందాం అనుకున్నాం, కానీ మా టార్గెట్ అయితే కంప్లీట్ అవ్వలేదు. కానీ ఆ రోజే చాలా లేట్ అయిపోయింది అనమాట. టైం వచ్చేసి దగ్గర 1 o'clock అయిపోతుంది చూడండి. సో నా ఉగాది వ్లాగ్ ఎవరైనా చూసుంటే తెలిసి ఉంటది, నేను ఆల్రెడీ ఆ వ్లాగ్ లో కొంచెం చూపించాను. మా వాల్ రీక్రియేట్ చేస్తున్నాం. సో నైట్ కొంచెం లేట్ అయింది పడుకునేసరికి అనేసి. ఇంక ఇక్కడ చూడండి, దాని ద్వారా వచ్చిన చెత్త ఇదంతా క్లీన్ చేసుకోవాలి. అనుకున్నంత ఈజీ అండ్ చిన్న వర్క్ అయితే కాదు, ఇదంతా కూడా చాలా పెద్ద వర్క్ అనమాట. అసలు 5 రోల్స్ సరిపోతాయేమో వాల్ కి అనుకున్నాము, కానీ ఇంకో 2 రోల్స్ ఎక్స్ట్రా కావాల్సి వచ్చింది. సో ఇంకొన్ని డేస్ అయితే వెయిట్ చేయాలి, మిగతా 2 రోల్స్ ఆర్డర్ పెట్టి అది మళ్ళీ వచ్చేంత వరకు. ఇక్కడ స్టార్ట్ అయింది అసలు లాగ్ అనేది. మళ్ళీ సేమ్ ఆర్డర్ పెడితే మాకు ఏం జరిగిందంటే కలర్ కొంచెం డిఫరెన్స్ వచ్చింది అనమాట. స్లైట్లీ కలర్ కొంచెం డార్క్ గా వచ్చింది. సో ప్రోడక్ట్ అయితే మేము ఎక్స్చేంజ్ పెట్టాం. ఎక్స్చేంజ్ పెట్టిన 5 to 7 days కి మళ్ళీ తెచ్చారనమాట. సో మళ్ళీ సేమ్ ప్రాబ్లం, మళ్ళీ కలర్ వేరియేషన్స్ లో చిన్న డిఫరెన్స్ ఉంది. సో ఎన్నిసార్లు ఆర్డర్ చేసినా సరే మళ్ళీ ఇలానే వేరియేషన్స్ వస్తున్నాయి కదా. సో హాల్లో వేసేద్దామా వద్దా అని చెప్పేసి అయితే ఒక 2 days బాగా ఆలోచించాం. ఇంకా లాస్ట్లో అయితే నేను ఏముందిలే వేసేద్దాంలే అనేసి అన్నాను. కానీ మా హస్బెండ్ మాత్రం చాలా పర్టికులర్గా ఉన్నారు ఈ విషయంలో. వద్దు, రిటర్న్ పెడదాం, మళ్ళీ వచ్చినంత వరకు రిటర్న్ పెడదాం అనేసి అన్నారు. సో మళ్ళీ రిటర్న్ పెట్టి మళ్ళీ ఆర్డర్ పెట్టాం. అక్కడికి ఒక 5 to 7 days తర్వాత మళ్ళీ వచ్చిందనమాట. ఈసారి సరిగ్గా రాకపోయినా సరే ఏ వస్తే అవే వేసేద్దాంలే అనుకున్నాం, కానీ ఆ దేవుడి దయ వల్ల ఈసారి కరెక్ట్ కలరే వచ్చింది. సో ఇంకా రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద వాల్ కూడా స్టిక్ చేయడం స్టార్ట్ చేసాం. ఇంకా మా హస్బెండ్ కరెక్ట్ గా డిజైన్స్ అవన్నీ సరిపోతుందా లేదా అని చెప్పేసి అతను కరెక్ట్ గా చూసి పెడుతుంటే నేను పైనుంచి అలా క్లాత్ యూస్ చేసి స్టిక్ చేస్తూ వచ్చేదాన్ని. ఈసారి మాత్రం మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయాం, వద్దు ఎంత కోపం వచ్చినా సరే అరుచుకోవద్దు, చాలా మెల్లగా చెప్పుకుందాము అని చెప్పేసి. సో అసలు డిస్కషన్స్ ఏం అవ్వకుండానే ఆ వాల్ స్టిక్కర్ అయితే కంప్లీట్ గా మేము వేయగలిగాము. కరెక్ట్ గా 2 రోల్స్ అయితే సరిపోయాయి. ఇంకా లాస్ట్ లో వచ్చేసి చాలా చిన్న పార్ట్ అనేది మిగిలిందనమాట. ఆ పార్ట్ లో నేనైతే ఇంకా ఓపిక లేదని చెప్పేసి ఇంకా పడుకుని పోయాను. మా హస్బెండే ఆ చిన్న పార్ట్ లో మొత్తం అంతా చాలా నీట్ గా ఎక్కడ డౌట్ రాకుండా పెట్టారనమాట. డిజైన్ ఏమైనా అప్ అండ్ డౌన్ అవుతుందేమో అనుకున్నాను, కానీ చాలా నీట్ గా పెట్టారు. ఇగోండి ఇక్కడ వరకు అయితే కరెక్ట్ గా సరిపోయాయి రోల్స్. ఆ పక్కన చిన్న పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ అంతా కూడా మా హస్బెండ్ ఇంకా పెట్టుకున్నారు. యాక్చువల్ గా 2 days లో కంప్లీట్ అయిపోతుంది దాని వరకు మోర్ దాన్ 14 days అయితే పట్టేసింది. ఇక్కడ మా వర్క్ కూడా లాస్ట్ కి వచ్చేసింది. సో ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా లాస్ట్ చిన్న పార్ట్ ఉంది వాల్ దగ్గర, అది చూద్దాం. యాక్చువల్లీ అదే చాలా కష్టం.
సో ఇంకా ఆల్మోస్ట్ అంతా వేసేసాం. ఇంక ఇక్కడ చిన్న పార్ట్ అయితే ఉండిపోయింది. ఇక్కడ ఒక రోల్ పట్టదు, దాన్ని అయితే 2 పీసెస్ గా కట్ చేసి అయితే వేయాల్సి ఉంటుంది. కరెక్ట్ గా డిజైన్ అదంతా చూసుకొని. ఇంకా చిన్న ఏరియాలో ఇద్దరు కలిపి చేయాల్సిన వర్క్ ఏం ఉండదు, ఎవరో ఒక్కరే నీట్ గా చేస్తే సరిపోతుంది అనమాట. చిన్న ఏరియాయే కదా. ఇంకా మా ఆయన అయితే నేను చేస్తాననేసి అన్నారు. ఇంకా అతనే చేస్తున్నారు అదంతా కూడా. టోటల్ గా ఈ వాల్ ని రీక్రియేట్ చేయడానికి మాకు ఇంత అమౌంట్ అయితే అయ్యింది. మీరు కూడా మీ ఇంట్లో ఏదైనా వాల్ ని రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? లో బడ్జెట్ లో అయిపోవాలంటే ఈ మెథడ్ కంపల్సరీ ట్రై చేయండి. అండ్ ద ఫైనల్ లుక్ ఈస్ హియర్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వాల్ కి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై ఇస్తాను. మా కష్టాన్ని గుర్తించి వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అండ్ అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.